కౌశిక్కి ఐ లవ్ యూ చెప్పినాడు ఎవరు కనుక్కో. ఎంతమంది పేర్లు చెప్పండి. ఒకళ్ళిద్దరు బాగా పేర్లు గుర్తొచ్చి కాదు, చాలా మంది చెప్పారు. 2-3 పేర్లు అంటే నేను వాళ్ళని చూడలేదు కూడా. ఫోన్ చేస్తారు, లేదు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి చెప్తారు. ఫోన్ నెంబర్ తీసుకుంటే బెటర్ ఎప్పుడన్నా సరే. అది మనం పర్సనల్ గా సరే అంటే సరదాగా అడిగిన అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కౌశిక్. సో ఒక మనిషిని ఇష్టపడుతున్నాడు లేదు వాళ్ళు అంటే అది కూడా చెప్తున్నా. అది కూడా ఒక కౌశిక్ వాళ్ళకి తెలియదు అంటే వాట్ ఇస్ కౌశిక్, వాడు ఎలా ఉంటాడు అవన్నీ తెలియదు. క్యారెక్టర్ చూస్తారు, క్యారెక్టర్, దేవుడు, ఆ పవిత్రత, దానికి చూసి వాళ్ళు ప్రభావితం చెంది చెప్పారు. నేను వాళ్ళకి అదే చెప్తాను, నేను మీకు తెలియదు, దయచేసి క్యారెక్టర్ చూడద్దు, నన్ను చూడండి, నా మనసు చూడండి, నేను రచ్చ రంబోలా. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ బాగా డిఫరెంట్ గా ఇంతగా కూడా ప్రేమిస్తారనే ఫీలింగ్. అయ్యో అంటే అంటే ఒక యూత్ అమ్మాయిని పక్కన పెట్టేస్తే ఒక్కొక్కసారి భయం వేసేది నాకు. ఈ టెంపుల్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఒక చైర్ వేసి కూర్చోబెట్టేసేవారు, ఒక 8 మంది. నేను ఇలా కార్ ఇక్కడ నుంచి, అంటే ఆ టెంపుల్లో నాది ఇనాగరేషన్ ఉంది, ఇక్కడ నుంచి కార్ వెళ్తుందని చెప్పి 8 మంది పెద్దవాళ్ళు, అంటే 75 నుంచి 80 ఏళ్ళు ముసలి వాళ్ళు, సన్నగా తెల్ల చీరలు కట్టుకొని కారుకు అడ్డంగా నించుని కార్ ఆపేసి నన్ను దించి వాళ్ళు చైర్ మీద కూర్చోబెట్టి హారతి ఇచ్చి పాలు, ఒక గ్లాస్ నిండా పాలు, ఒక సిప్ చేయగానే తీసుకొని తీర్థాలాగా తీసుకొని అక్షంతలు వేసి కాళ్ళకి దండం పెట్టి హారతి అద్దుకొని దేవుడా దేవుడా అనుకునే వాడిని వాళ్ళు కాళ్ళకి దండం పెట్టేసేవారు. ఇది ఒకటి. టెంపుల్స్కి వెళ్తే ఒక ఆవిడ నిజంగా నాకు ఆ తర్వాత అసలు చాలా భయం వేసింది వెళ్ళాలి ఇలాంటి ఫంక్షన్స్కి. అంటే కాళ్ళు పట్టేసుకొని ఏడుస్తూ మా వారు చనిపోయారు, అయ్యప్ప కాపాడు. అది యూనో నేను అయ్యప్ప కాదు, నేను క్యారెక్టర్ పోర్ట్రే చేశాను. అది అలా కొంతమంది పెద్దవాళ్ళు మా కొడుకు చనిపోయాడని అలా వచ్చేవారు. ఇట్స్ అ లవ్ ఫర్ ద గాడ్. అది నేను అనుకోకుండా నాకు వస్తా ఉండింది. ఇదంతా ఒక ఎత్తు అయితే చేయబట్టుకొని కౌశిక్ దగ్గర లాగేసుకుని కౌశిక్ ఐ లవ్ యూ అంత యాక్సెస్ సమస్య లేదు, నువ్వు ఇంకా యాక్ట్ చేయడానికి లేదు, నువ్వు అది కాదు ఇది యాక్సెస్ ఎవరికి ఇవ్వనుగా, అంత యాక్సెస్ ఎవరికి ఇవ్వను, యాక్సెస్ ఎవరికి రాలేదు. కావాలనుకున్నప్పుడే వాళ్ళు వస్తారు, మాట్లాడగలుగుతారు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనం ఇవ్వడు, తను అనుకున్నప్పుడే దర్శనం ఇస్తాడు. 23 రోజులు అక్కడ ఉండి నాన్న అమ్మ సిస్టర్ ఎక్కడ ఉండి ఏంటి కౌశిక్ వాట్స్ హ్యాపెనింగ్ ఆల్ దీస్ ఇయర్స్, లైక్ హౌ యు ఎంజాయ్డ్ యువర్ లైఫ్ విత్ యువర్ ఫ్యామిలీ? వర్స్ట్ థింగ్ చెప్తాను అంటే నా లైఫ్ లో నేను నిజంగా మిస్ అయ్యింది పేరెంట్స్ ని, హారబుల్ గా బాధపడింది నా థర్డ్ క్లాస్ లో ఒక సీరియల్ కి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 2 నెలలు వెళ్ళిపోయాం. పెద్దనాంత నేను పద్నాంతో ఉండేవాడిని. ఒక ఫీలింగ్ ఉండేది, అబ్బాయిలు అన్నాక ఏడవకూడదు, అబ్బాయి ఏడవడు ఒక రాంగ్ ఫీల్. థర్డ్ క్లాస్ లో అవన్నీ ఒక ఆత్మాభిమానం ఎక్కువ ఉండేది. ఎక్కడ ఏడవకూడదు అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి ఒక బకెట్ లో తలబెట్టేసి ఏడ్చేవాడిని. తర్వాత బయటకు వచ్చి మీద కళ్ళు దుడి చేసుకొని వచ్చేవాడిని. ఐ మిస్ దెమ్. అంటే నా 3వ క్లాస్ అంటే అప్పటికి ఇంకా అంత సెల్ ఫోన్ టెక్నాలజీ లేదు, అప్పటి నుంచి కదా స్టార్ట్ అయింది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సిగ్నల్స్ లేవు, కాల్ చేయాలంటే ఎస్టీడీ రోమింగ్ లేదు కానీ ఎస్టీడీ కాల్స్ అంతే. సో వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడాలి అంటే ఇప్పుడు ఏముంది 3G కాల్స్ ఉన్నాయి, నిమిషానికి కాల్స్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఆ టైంలో అవన్నీ ఉండేది కాదు. అప్పుడు మిస్ అయినంత మేబీ లైఫ్ లో ఇంకెప్పుడు మిస్ అయ్యి ఉండదు. సో డాడ్ ని ఎక్కువగా మిస్ అవుతారు, మదర్ ని? అలా లేదు, ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్. ఐ లవ్ మై సిస్టర్ ఆల్సో. శృత కీర్తి, షీస్ అ డాన్సర్. I heard like even she's in a news reader. Yeah, తనకి పట్టుదల చాలా ఎక్కువ. వీడేనా ఎప్పుడు అని చెప్పి తనకి పట్టుదలగా నేర్చుకొని షీ వాజ్ ద యంగెస్ట్ న్యూస్ రీడర్. 9th క్లాస్ లోనే న్యూస్ రీడింగ్ స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే కొంచెం ఈ డాన్స్, అది ఒక డాన్స్ గురు, యంగెస్ట్ డాన్స్ గురు. షీ హ్యాస్ లైక్ మోర్ దెన్ 70 స్టూడెంట్స్. ఒక 10 బ్యాలెస్ కంపోజ్ చేసింది, స్టేట్ ఉగాది పురస్కారం వచ్చింది, ఒక బుక్ రాసింది. ఐ షుడ్ సే షీ ఈజ్ మై రోల్ మోడల్. సో ఫ్యామిలీ మొత్తం అంటే ఇప్పుడు డాడ్ చూస్తే సో హీస్ ఇన్ గుడ్ పొజిషన్
అండ్ ఇన్ గుడ్ పొజిషన్ ఇన్ ది సెన్స్ లైక్ నాట్ ఇన్ ద వేస్ లైక్ యూనో సో ఒక స్థాయిలో ఉన్నారని కాదు, ఒక గుడ్ పొజిషన్, ఒక మంచి సోషల్ గా ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్, ఈజ్ ఇన్ గుడ్ పొజిషన్. అండ్ ఇంతమందిని మెయింటైన్ చేస్తుంది మా అమ్మ. ఎందుకంటే శారద, నమస్కారం. సో వీరు కని విని ఎరుగని రీతిలో మమ్మల్ని మభ్య పెడుతూ అబద్ధాలు ఆడుతూ కొన్ని నిజాలు దాస్తున్నారు. దాన్ని ఏమంటారు, అది తెలుగులో ఏమంటారు, దాయటాన్ని తెలుగేగా కాదు మీ భాషలో, నా భాష తెలుగేగా, అది మభ్య పెడుతున్నట్టే ఏదో చేస్తున్నారండి. మొత్తానికి ఇలాగే కొన్ని నిజాలు అయితే చెప్పట్లేదు. బట్ ఓకే, సో ఇప్పుడు ఏమేమి నిజాలు చెప్తారో నెక్స్ట్ ఇందాం. లేవు, ఫ్యామిలీ బయటికి వెళ్ళడం చాలా తక్కువ. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక గుడికి లేదా ఎప్పుడైనా ఒక మంచి సినిమాకి తప్ప ఇంక మామూలు అసలు ఎక్కడికి వెళ్ళడం ఉండదు. అంటే అది నేను డాడీ, నేను మమ్మీ, లేదా నేను అక్క, మమ్మీ డాడీ, మమ్మీ అక్క, అలా ఫ్యామిలీ మాత్రం ఒకే కాంబినేషన్ తక్కువ, చాలా తక్కువ. ఓకే. కానీ మమ్మీ, నేను ఒక్కొక్కసారి షూటింగ్ చేసి అలసిపోతాం, మీకు తెలుసు, మీరు చేస్తే వెళ్ళిపోయి అలా అంతే పడిపోవడం బెడ్ మీద, వచ్చి అన్నం పెడుతుంది, ఇప్పటికీ పెడుతుంది మా అమ్మ నాకు. సో యూనో okay, all the girls in AP, not even in AP, so all the girls in Mallus and Andhra girls, and you have a chance. కౌశిక్కి అన్నం పెట్టాలనుకున్నప్పుడు మీరు వాళ్ళ అమ్మగారి చేతుల్లో ఇచ్చి మీ చేతుల్లోకి వస్తారు వీరు త్వరలో. అఫ్ కోర్స్ ఎంత ట్రై చేసిన నిజమైతే చెప్పరండి శారదా గారు. బట్ ఓకే, సో అమ్మ చేతి వంట బాగా ఇష్టమైన వంట, అన్ని ఇష్టమే అమ్మ చేతి వంట ఏదన్నా, బట్ పప్పుచారు అసలు ఎక్కడ అంటే అవుట్ సైడ్ షెడ్యూల్స్ రాగానే పరిగెత్తుకొని ఇంటికి వచ్చేసరికి ఉంటుంది పప్పుచారు. అది కూడా అమ్మ కలిపి పెట్టాలి. ఆ కాంబినేషన్ యూనో ద వే షీ మిక్సెస్ ఇట్, అది తినాలి అసలు. భగవంతుడు నీకు ఇచ్చిన ఆయుష్ 8 ఏళ్లే. పుట్టిందంటే గిట్టక తప్పదు, గిట్టిందంటే పుట్టక తప్పదు. శంకరా శంభో శంకర. భవబంధమనే మొసలి నన్ను పట్టుకుంది, నీ ఆజ్ఞతో ఆపత్ సన్యాసం స్వీకరించాను. ఒక సన్యాసి తన తండ్రికి నమస్కరించవచ్చా లేదా? అలాంటి వాళ్ళని ఇలా వంచేసి మన దారికి తెచ్చుకోవాలి. పోరాడుతూ పోతే పోయేదేమీ లేదు, అజ్ఞానపు సంకెళ్ళు తప్ప.